నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మెయింటెనెన్స్ అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. మెయింటెనెన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎంత మొత్తంలో ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాలా, భర్త భార్యకి ఇవ్వాలా, ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సో బేసిక్గా అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి, దానికి చట్టబద్ధమైన అర్థం ఏంటి? జనరల్గా మెయింటెనెన్స్ అనేది భార్యాభర్తలకు సంబంధించిన విషయం అండి. ఇక్కడ మెయింటెనెన్స్కి సిఆర్పిసి 125 సెక్షన్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే భర్త భార్యని పట్టించుకున్నప్పుడు, తనను పోషించలేని సందర్భాల్లో, దూరంగా ఉండేటప్పుడు, భార్య నన్ను పోషించలేని పరిస్థితిలో భర్త ఉన్నాడు, నన్ను పోషించట్లేదు, మేము దూరంగా ఉంటున్నాము, వివిధ కారణాల వల్ల మేము దూరంగా ఉండాల్సి వచ్చింది కాబట్టి నన్ను పోషించే బాధ్యత భర్తదే కాబట్టి నా పిల్లలకు నాకు ప్రతిరోజు జరిగే మెయింటెనెన్స్ అంటే ప్రతిరోజు అంటే ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది దాన్ని పోషించే బాధ్యత అనేది కాబట్టి మెయింటెనెన్స్ మంత్లీ ప్రకారంగా వేసుకునే రైట్ వైఫ్కి ఉంటుందండి. సో మెయింటెనెన్స్ అనేది భర్త భార్యను కోరాలా, లేకపోతే భార్య భర్తను కోరాలా, ఎలా ఉంటుంది ఇది? జనరల్గా ఏంటంటే ఎక్కువ సందర్భాలలో భర్త ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి భార్య అతని మీద ఆధారపడి ఇంటి వర్క్ చూసుకుంటుంటుంది కాబట్టి ఎప్పుడైతే భర్త తనని పట్టించుకోకుండా దూరం వెళ్ళిపోవడం, ఇండివిజువల్గా వదిలిపెట్టడం అలాంటి చేసినప్పుడు తన పోషించే బాధ్యత వివాహ చట్టం ప్రకారం భర్తది కాబట్టి భార్య ఏం చేస్తుంది, భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసుకుంటుంది. ఎందుకు, అతనికి ఉన్న పిల్లలను బట్టి తనకున్న రైట్తో మెయింటెనెన్స్ పిటిషన్ వేయడం వల్ల తన డే టు డే యాక్టివిటీస్కి కావాల్సిన పోషణ నిమిత్తం భర్త ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లాంటి అన్ని తదితర అంశాలను బేరీజ్ వేసుకొని మనం ఫ్యామిలీ కోర్టులో మనం మెయింటెనెన్స్ కేసు 125 సిఆర్పిసి కింద వేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే బిఎన్ఎస్ ప్రకారం 144 సెక్షన్ కింద వేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే, వైఫ్కే గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, హస్బెండ్కి ఏం జాబ్ ఉండకపోవచ్చు. అట్లాంటి సందర్భంలో హస్బెండ్ కూడా భార్య మీద కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకునే అవకాశాలు సందర్భాలు ఉంటాయి. సో భర్త విడాకులు ఇచ్చిన తర్వాత కూడా భార్య మెయింటెనెన్స్ తీసుకోవచ్చా? మెయింటెనెన్స్కి విడాకులకు సంబంధం లేదండి. ఎక్కడ కానీ చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే విషయం. విడాకులు వచ్చాక మెయింటెనెన్స్ వేయాలా, ముందు వేయాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే, భర్త ఎప్పుడైతే భార్యను పోషించట్లేని సందర్భం ఉంటుందో, విడాకులు కానీ కాకపోని, ఇప్పుడు విడాకులు అయినంత మాత్రాన పోషించే బాధ్యత తనదే అంటిల్ అన్లెస్ ఈమె ఇంకొక మ్యారేజ్ చేసుకునేంత, ఓకే, ఇంకో మ్యారేజ్ తను చేసుకునేంత వరకు ఈమెకు భార్యగానే ఉంటుంది కాబట్టి భర్త ఖచ్చితంగా పోషించాలి. అంటే భర్తకు ఉద్యోగం ఉంటేనే మెయింటెనెన్స్ ఇవ్వాలా, ఉద్యోగం లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదా? చాలా సందర్భాలలో ఈ క్వశ్చన్ అందరికి వస్తుంటుంది. ఉద్యోగం ఉన్నా లేకున్నా పోషించే బాధ్యత తనది కాబట్టి మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు జడ్జి గారు. ఓకే, పోషించే బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. ఎందుకంటే ఎవరు పోషించాలి భార్యని, భర్తే కాబట్టి ఇస్తారు. అతనికి ఉందా, జాబ్ ఉందా లేదా అని బేరీజ్ చేసుకోవడానికి లేదు. ప్రతిసారి లార్డ్షిప్ అంటే జడ్జి గారు ఏం ఆలోచిస్తారంటే, డిస్క్రిషన్ పవర్లో తనకున్న పద్ధతిలో పోషించాల్సిన బాధ్యత కాబట్టి మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారండి. సో ఒకవేళ మెయింటెనెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు, భార్య వెళ్ళి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఫ్యామిలీ కోర్ట్స్లో చేసుకుంటారు. లోకల్లో జ్యూరిడిక్షన్ ఎక్కడైతే వస్తుందో ఆ కోర్ట్స్ అంటే ఎక్కడైతే నియర్ బై అడ్వకేట్స్ అప్రోచ్ అయితే దే విల్ కెన్ క్లియర్లీ టెల్ అన్నట్టు. మెయింటెనెన్స్కి చాలా మంది చేసే అడ్వకేట్లు ఉన్నారు, దే విల్ గైడ్ దెమ్. ఒకవేళ ఈ మెయింటెనెన్స్ కేసు వేశారు, భార్య వేసింది, భర్త మెయింటెనెన్స్ ఇవ్వలేదు, అలాంటప్పుడు చట్టపరంగా భర్త మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? 100% అండి. ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు వేసేటప్పుడు ఇంట్రీమ్ ఆర్డర్స్కి అడుగుతాం అన్నట్టు. కేసు నడిచేటప్పుడు కూడా ఇక్కడ మెయిన్గా బాగా గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే, కేసు అయిపోయాక మెయింటెనెన్స్ రావడం కాదు, కేసు వేసినప్పుడు కూడా ఇంట్రీమ్ ఆర్డర్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సేమ్ పిటిషన్లోనే ఐఏ వేసుకుంటాం అంటే క్రిమినల్ ఎంపీ జనరల్ మధ్యంతర అట్లా ఇంట్రీమ్ మెయింటెనెన్స్ లాగా వేసుకొని ఈ కేసు నడిచేటప్పుడు, కేసు వేసినప్పటి నుంచి కేసు అయిపోయే వరకు బేసిక్ ఇంట్రీమ్ మెయింటెనెన్స్ ఇవ్వడానికి మనం పిటిషన్ వేసుకోవచ్చు అండి. కోర్టు వారు కూడా అది పరిగణనలు తీసుకొని ఇమీడియట్గా ఇంట్రీమ్ మెయింటెనెన్స్ అవార్డు చేస్తుంది. ఒకవేళ సపరేషన్ జరిగి విడాకులు తీసుకోకపోయినా కూడా మెయింటెనెన్స్ అనేది కోరొచ్చా? 100% అదే చెప్తున్నాను నేను. ఏమంటున్నా అంటే, విడాకులకు మెయింటెనెన్స్కి సంబంధం లేదు. మెయింటెనెన్స్ అనేది ప్రతి నెలవారీ మెయింటెనెన్స్ అంటే ఆమె ఏంటి, డే టు డే యాక్టివిటీ లైఫ్లో అయ్యే ఖర్చులను భరించే బాధ్యత, పోషణ అంటారు దాన్ని. దానికి మనం ఎట్లా ఆలోచిస్తామంటే, విడాకులతో ఏం సంబంధం లేకుండా విడాకులు అయినాక కూడా మెయింటెనెన్స్ని ముఖ్యంగా ఎలా నిర్ణయిస్తారు, దాని నిబంధనలు ఎలా ఉంటాయి? జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే, మెయింటెనెన్స్ విషయంలో
అది జడ్జి గారి డిస్క్రిప్షన్ పవర్ అండి, పరిగణలోకి తీసుకుంటాడు ఇన్పుట్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే వైఫ్ ఒకతే ఉందా, వైఫ్కి పిల్లలు అంటే ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్యలో పిల్లలు ఉన్నారా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సాధారణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, పల్లెటూరులో కొంచెం తక్కువ ఉండొచ్చు. వీళ్ళు అడిగిన దాన్ని బట్టి అంటే ఈ మధ్య కర్ణాటకలో ఒక కేసు అయింది చూసారు కదా, వాళ్ళు 6 lakhs పర్ మెయింటెనెన్స్ పర్ మంత్ అడిగారు. అంటే అది కొంచెం అది 6 lakhs అంత ఖర్చు అయ్యే మెయింటెనెన్స్ పర్ మంత్ ఏముంది అని. ఇప్పుడు జనరల్గా ఏముంటుంది, ఒక హైదరాబాద్లో నివసించే ఒక ఉమెన్కి వైఫ్కి బేసిక్ పెట్టుకుంటే ఒక 20,000 కావచ్చు, మ్యాక్సిమం తీసుకుంటే ఒక 50-60, అంటే వాళ్ళ పిల్లల్ని బట్టి ఒకరు ఉన్నారా, వైఫ్ ఒకటి ఉందా, ఇంకా 2-3 పిల్లలు ఉన్నారా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని జడ్జి గారు ఇస్తారు. అది ఇంట్రీమ్ ఆర్డర్స్ కానీ మెయిన్ ఆర్డర్స్ కానీ. సో దానికి బేరీజ్ వేసుకోవడం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద సిటీ. ఒకవేళ మెయింటెనెన్స్ కేసు వేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఇస్తున్నారు, మధ్యలో ఇవ్వకుండా ఆపేశారు, అలాంటప్పుడు మహిళ ఏం చేయాలంటారు? మళ్ళీ సేమ్ దానికి ఏంటంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్, క్రిమినల్ ఎంపీ పిటిషన్ వేసుకుంటారు, ఈపీ లాగా వేసుకొని ఏ మంత్లు ఇచ్చారు, ఏ మంత్లు ఇవ్వలేదు, ఇవ్వకపోవడానికి కారణాలు చెప్తూ, సార్ నాకు ఈ మంత్ వచ్చారు, ఈ గ్యాప్లో ఇవ్వలేదు, ఈ పలానా మే నుంచి పలానా జూన్ వరకు ఇవ్వలేదు, ఇట్లా ఒక పీరియడ్ చెప్పుకుంటూ మళ్ళీ దానికి ఒక పిటిషన్ వేసుకోవచ్చు. అంటే అవి కంపల్సరీ క్రిమినల్ ఎంపీస్ అవుతాయి. ఏదైనా తేడా అయితే అంటే అతను అటెండ్ కాకపోయినా, నోటీసులు తీసుకొని కూడా ఆయన క్రిమినల్ ఎంపీ పిటిషన్ ఉన్నాడు అటెండ్ కాకపోయినా కానీ జైలు శిక్ష చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ మెయింటెనెన్స్ కేసు అనేవి వేసుకుంటే ఎంత సమయం పడుతుంది? అంటే ఫస్ట్ మనం ఎట్లా ఆలోచించాలంటే ఇంట్రీమ్ మెయింటెనెన్స్, ఫైనల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఫైనల్ ఆర్డర్ ఉంటుంది. ఇంట్రీమ్ మెయింటెనెన్స్లో ఇమీడియట్గా వచ్చేది అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక పాప ఉంది, వైఫ్ ఉంది, హస్బెండ్ డిసర్ట్ చేశాడు, పట్టించుకోవట్లేదు, వదిలేసి పారిపోయాడు. సో ఈ పాపను తల్లిని మెయింటైన్ చేయడానికి కేసు అయిపోయేంత వరకు, మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చేంత వరకు అతను ఏమి ఇవ్వకుండా ఉంటాడు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇస్తారు. ఇంట్రీమ్ ఆర్డర్స్లో మెయిన్గా స్టార్టింగ్ నుంచే వస్తుంటుంది. ఒకవేళ తను ఇవ్వకపోతే మళ్ళీ మనం పిటిషన్ వేసుకున్నాం. ఓకే, ఫైనల్గా మీరు జనాలకి ఏమైనా చెప్పాలి, ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మెయింటెనెన్స్ అనేది విషయం ఏంటంటే మెయిన్గా ఎప్పుడైతే ఫ్యామిలీ సపరేట్ అయ్యి వైఫ్ హస్బెండ్ దూరం ఉన్నప్పుడు వైఫ్కి పోషించుకునే బాధ్యత లేకుండా ఉండి, తను ఇమీడియట్గా చదువుకొని ఉన్నా కూడా, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కూడా, వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా జాబ్ వచ్చి ఏదో చిన్న అమౌంట్ రాకుండా వీళ్ళు మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హస్బెండ్ యొక్క సాలరీ. అంటే అతను ఏం సంపాదిస్తలేడని కానీ, ఏం లేదు అని కానీ, ఖాళీ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే అది అతని యొక్క బాధ్యత. మెయింటెనెన్స్ అనేది ఏం గుర్తు చేస్తుంది అంటే, వైఫ్స్ మెయింటెనెన్స్ పిటిషన్ మెయిన్లీ ఇండికేట్స్ దట్ పోషించే బాధ్యత ఎవరిది, హస్బెండ్ కాబట్టి. అదొకటి క్లియర్గా చెప్పాల్సి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు.